ఆ జిల్లాలోనే వైసీపీ ముఖ్య నేత ఆయన గత కొంతకాలంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తన గత 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా భిన్నమైన వ్యవహార శైలిని ప్రస్తుతం ఆయన కనబరుస్తున్నారు. ఆ నేతపై పూటకో ప్రచారం రాష్ట్రంలో చర్చకు దారితీస్తోంది. ఆయన మాట్లాడితే ఓ సంచలనం, తన మాటలకు తానే మళ్ళీ వివరణ. ఆయన ప్రవర్తన చూసిన కార్యకర్తలు, నాయకులు సైతం అన్నా నువ్వు మారిపోయావు అని అనక మానరు. అసలు ఆయన వ్యవహార శైలి ఎలా ఉన్నా దానికి కారణం ఏదైనా అధిష్టానంపై అలగడం, అధిష్టానం అతనిని బుజ్జగిస్తూ ఉండడం, ఇదే కొంతకాలంగా ఆ నేత ప్రవర్తిస్తున్న తీరు. అసలు ఆ నేత ఎవరు? ఇంతకీ ఆయన ప్రవర్తనకు కారణం ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ జిల్లా వాసులు ఆయన్ని వాసన్న అని పిలుచుకుంటారు. ఆయన గత 25 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు. 1999లో మొదటిసారి ఒంగోలు అసెంబ్లీ బరిలో నిలిచి ఎమ్మెల్యేగా మొదటి విజయం సాధించారు. తదుపరి 2004లో, 2009, 2012, 2014, 2019 ఇలా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో 6 సార్లు ఎన్నికలకు వెళ్లగా 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఒక్కసారి మాత్రమే ఓటమి చెందిన నేత బాలినేని. అయితే సుదీర్ఘకాలం రాజకీయాలలో ఉంటూ 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించడమే అరుదైన ఘనత. ఈ ఘనత ప్రకాశం జిల్లా చరిత్రలో బాలినేని శ్రీనివాసరెడ్డికే దక్కిందని చెప్పవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 1999 ప్రత్యక్ష ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నాయకత్వంలో ఒంగోలు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదుపరి ఆయన సమీప బంధువైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవి చేపట్టారు. తదుపరి రాజశేఖర రెడ్డి మరణానంతరం మారిన రాజకీయ పరిణామాలను బట్టి జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్సీపీని పెట్టారు. ఇక ఈ తరుణంలోనే జగన్కు అండదండగా నిలబడేందుకు ఆయన తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. తన రాజకీయ భవిష్యత్ ఏమవుతుందో అనే ఆలోచన కూడా చేయకుండా రాజకీయాల కన్నా బంధుత్వమే ముఖ్యమని వ్యాఖ్యానించి మరి కష్టాలలో ఉన్న జగన్కి అండగా నిలవడంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి హీరోలా చూశారు. ఇక 2012 బై ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఒంగోలు అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. తదుపరి 2014 ఎన్నికల్లో విభజన వలన రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో ఆ సమయంలో బాలినేని ఓటమి చెందారు. అయితే 2019లో వైసీపీ తరపున ఒంగోలు ఎమ్మెల్యేగా మళ్లీ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లోనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక తన రాజకీయ భవిష్యత్తును సైతం లెక్క చేయక జగన్ వెంట నడిచినందుకు గాను ఫలితం దక్కుతుందని బాలినేని అనుకున్నారు. ఇక ఆయన అనుకున్నట్టుగానే మంత్రి పదవి దక్కినా అది 3 నాళ్ల ముచ్చటగానే మిగిలింది. జగన్ తన సమీప బంధువుల మాటలు నమ్మి 2.5 సంవత్సరాలకే బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారని విశ్లేషకులు అంటున్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన త్యాగాన్ని కూడా మరచి ఆయన పట్ల జగన్ అవమానకరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ఏం చెయ్యాలో అర్థం కాని బాలినేని తన ఆవేదనను అనేక మార్లు జగన్కి తెలిసేలా బహిరంగంగానే వ్యక్తపరిచారని పరిశీలకులు చెబుతున్నారు. అయినప్పటికీ జగన్ బాలినేనిని పట్టించుకోలేదని, చివరికి ఒంగోలు అసెంబ్లీ స్థానానికి కూడా ఎసరు పెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీంతో బాలినేని పట్ల జగన్ తీరుకి నిరసనగా ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఎవ్వరి దగ్గర తలవంచని బాలినేని మరోసారి తన హక్కులను తిరిగి సాధించుకోవడం కోసం జగన్కి విలువ తెలిసేలా చేయాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారట. ఇక బాలినేని కూడా తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని సైతం అడ్డుకునేలా ఆయన పలుమార్లు తన ఆవేదనను వ్యక్తపరిచేలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారని బాలినేని వర్గాలంటున్నాయి.
ఇది అర్థం చేసుకోని కార్యకర్తలు నాయకులు సైతం అయోమయం అవుతూ ఉండడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చలు నడుస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా 5 పర్యాయాల ఎమ్మెల్యేగా గెలిచి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నేతని ఏ పార్టీ వదులుకోదని, అలానే ప్రస్తుతం జగన్ కూడా బాలినేని వదులుకోలేడని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి బాలినేని విషయంలో ఇక జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.